పద్మావతి పరిణయోత్సవాల్లో రెండవ రోజు అశ్వవాహనం మీద స్వామివారు ఎందుకు దర్శనమిస్తారు? అలాగే పరిణయోత్సవాలకు అశ్వవాహనం మీద ఎందుకు వస్తారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అయితే నా వీడియోలు చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే మనం పూర్వం అప్పుడు ఎప్పుడు అంటే గనక పద్మావతి పరిణయోత్సవం జరగక ముందు స్వామి అమ్మవార్లు ఫస్ట్ చూసుకున్న సమయం ఏదైతే ఉందో దాన్ని గాంధార వివాహం అని అన్నామో. అది ఎక్కడ జరిగింది? నారాయణ ఉద్యానవనంలో జరిగింది. అంటే తిరుమల క్షేత్రంలో కాదు. అక్కడ నారాయణవనం అనే క్షేత్రంలో అక్కడ జరిగింది ఈ విషయం అనేది. ఏమైంది? అమ్మవార్లు ఆడుకుంటూ పూబంతుల ఆటలు ఆడుకుంటూ వస్తారు చెలికత్తెలతో కూడి. అదే సమయంలో స్వామివారు వేటకని బయలుదేరారు. ఇప్పుడు మనము వేటకు వెళ్ళాలి, రాజులు వేటకు వెళ్ళాలి అంటే ఏమేసుకొస్తారండి? పూర్వం రోజుల్లో బైకులు గానీ ఇవేం లేవు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే పూర్వకాలంలో గుర్రాలు వాడేవాళ్ళు. అలా స్వామివారు గుర్రం మీద వస్తారట సారికి. అయితే ఈ ఉద్యానవనం దగ్గరలో అడవి ఉంది. అడవిలో జంతువులు ఉంటాయి, అన్ని రకాల జంతువులు ఉంటాయి. అలాగే పద్మావతి అమ్మవారు ఈ బాలు వెళ్ళి అక్కడ ఆడుకుంటున్న అక్కడ మేత తింటున్న ఆ ఏనుగుకి తగిలింది. ఆ ఏనుగుకి మనం ఎవరైనా అంతే కదండి. మన మీద ఎవరైనా బాల్ వేసేసారనుకోండి, ఆ బాలు నొప్పి మనకు తగలంగానే మనకు ఒకలాంటి కోపం అయితే వస్తుంది. అలాగే అక్కడ కూడా ఆ ఏనుగుకి అలాంటి కోపమే వచ్చిందంట. కోపం రాగానే అది గీంకారుస్తూ, ఇప్పుడు మామూలుగా పెద్దగా అరుస్తూ మనం ఎలా అయితే వస్తామో అలానే ఏనుగు కూడా పెద్దగా అరుస్తూ పరిగెత్తింది అమ్మవారి వెనకాల. అప్పుడు ఈ అమ్మవారు పరిగెత్తుకుంటూ వెళ్ళి స్వామివారిని ఆలింగనం చేసేసుకుంది. అంటే అంటే భయంతో పరిగెత్తి ఎలా ఒకరిని అంటేసుకుంటారు చూడండి, అలా అంటే అంటే ముందు చూడకుండా వెనక పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఎదురుగా ఈయన ఉండేసరికి ఈయనకి ఆనుకుపోయింది. అయితే ఇక్కడ మొదటి రోజు గజవాహనం. ఎందుకంటే వీళ్ళిద్దరిని కలిపింది ఎవరండి? గజము. అందుకని స్వామివారు మొదటి రోజు గజవాహనం మీద దర్శనం ఇచ్చి మనందరికీ కూడా అనుగ్రహాన్ని ఇస్తారు. అయితే రెండవ రోజు ఈ అశ్వవాహనాన్ని ఎందుకు పెట్టారు అంటే కనుక, ఈ అశ్వవాహనం అంటే స్వామివారు ఏమి వేసుకొచ్చారండి? అశ్వవాహనాన్ని వేసుకువచ్చారు. దానికి గుర్తుగా అశ్వవాహనం. అయితే మీరు ఈ 3 రోజుల్లో ప్రత్యేకంగా చేసేది మధ్యలో రోజు అని చెప్పాం. అయితే రెండవ రోజు మరి ముఖ్యమైనది. ఆ రోజే స్వామివారి యొక్క కళ్యాణం అయితే జరిగింది అని చెప్తారు. ఆ రోజుకు సందర్భంగా స్వామివారు రెండవ రోజు ఈ యొక్క అశ్వవాహనారూఢుడై మనకు దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. పక్కన శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, సాక్షాత్తు పద్మావతి అమ్మవార్లే ఇద్దరు కూడా, కానీ 2 రూపాల్లో మనకు దర్శనాన్ని కలిగిస్తూ ఉన్నారు. ఇక్కడ పల్లకిలో వేంచేసి వస్తూ ఉన్నారు. అలా కదులుకుంటూ నారాయణ ఉద్యానవనానికి మనకు తిరుమల క్షేత్రంలో ఎలా జరుగుతుంది, ఈ ఉత్సవం ఎలా జరుగుతుందంటే ముందుగా స్వామివారు వాహన మండపానికి వస్తారు. సర్వాభరణాలు అలంకరించుకుని వాహన మండపానికి వస్తారు. వాహన మండపానికి వచ్చి అక్కడ అంటే మొదటి రోజు గజవాహనం మీద అనుగ్రహిస్తారు, అలంకారం చేస్తారు. రెండవ రోజు అశ్వవాహనం మీద అలంకరించి ఉంచుతారు. ఈలోపు అమ్మవార్లు ఇద్దరు కూడా తంతపు పల్లకిలో అక్కడ ఆలయం నుండే బయటకు వస్తారు. ఇద్దరు కూడా ఆలయం బయటకు వచ్చి వేచి ఉండగా స్వామివారు అక్కడ వాహన మండపం నుండి కూడా బయలుదేరి ఆలయం ముందుకి రాగానే ఈ పల్లకి స్వామివారి యొక్క వాహనం పక్కన ఉండగా హారతిస్తారు. హారతిచ్చిన తర్వాత అక్కడ నుండి కూడా బయలుదేరి స్వామివారు అమ్మవార్లు కూడి నారాయణవన ఉద్యానవనానికి వెళ్తారు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, తిరుమల క్షేత్రంలో నారాయణ ఉద్యానవనం ఎక్కడుంది అండి అంటే, ఫ్రీ దర్శనాలు క్యూ లైన్ ఉంటుంది చూడండి. ఎప్పుడైనా మీరు వినే ఉంటారు ఈ మాట. ఎప్పుడన్నా దర్శనాలు అంటే ఎండాకాలం కానీ ఏమన్నా దర్శనాలు ఎక్కువైపోయినాయండి, అప్పుడు ఏం చెప్తారు టీవీలో? నారాయణ ఉద్యానవనం వరకు క్యూ లైన్లు విస్తరించాయి అని చెప్తారు. అలా అక్కడ అది నారాయణవన ఉద్యానవనము. అక్కడ మీరు ఇప్పుడు చూస్తే కనుక ఒక కొలిమల్లె ఉంటుంది రౌండ్గా, అంటే కమల పూలు ఉండే చెరువు రౌండ్గా ఉంటుంది. ఆ మధ్యలో ఉయ్యాలకి సంబంధించిన ఒక ఇనపది ఉంటుంది. అక్కడ ఉయ్యాల వేసి ఈ యొక్క పద్మావతి పరిణయోత్సవాల్లో ఊంజల్ సేవా కార్యక్రమం చేస్తారు. అయితే ఇక్కడ బాటలో ఉన్న చూసారండి, ఆ బాట దగ్గర స్వామివారికి ఎదుర్కోలు మహోత్సవం చేస్తారు. ఆ తర్వాత అక్కడ నుండి కూడా బయలుదేరి అక్కడ ఉంజల్ సేవ అందుకుని సుమారు 7:30-8 గంటలకు మళ్ళీ నారాయణ ఉద్యానవనం నుండి బయలుదేరి వేద మంత్రాలతో అలాగే మంగళ వాయిద్యాలతో స్వామివారు మళ్ళీ ఆలయ ప్రవేశం చేయటంతో
ఏ రోజు కార్యక్రమాలు ఆ రోజు పూర్తవుతూ ఉంటాయి. ఈ విధంగా మొదటి రోజు గజవాహనం మీద వచ్చిన స్వామిని మనం నిన్న, మొన్న చూసాం. మొన్న స్వామివారి యొక్క గజవాహన సేవ చూసాం. నిన్న స్వామివారి యొక్క పరిణయోత్సవాన్ని చూసాం. ఈరోజు స్వామివారి యొక్క ఈ యొక్క అశ్వవాహన సేవను మీరు వీక్షిస్తూ ఉన్నారు. సకల పుణ్యాల్ని మీరు అనుగ్రహించుకొని, ఆ స్వామివారు అనుగ్రహించాలని మీ అందరిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ స్వామివారిని దర్శనం చేసుకోండి. మన శాంతి నిలయంలో ఈ సంవత్సరమే ఇంత విశేషంగా చేయటం అనేది చేశాము. పోయిన సంవత్సరం కూడా ఈ యొక్క పద్మావతి పరిణయోత్సవాలు చేసాం కానీ, దారుమూర్తులు అంటే చెక్క మూర్తులు ఉన్నాయి కదండి మన ఇంట్లో, ఆ మూర్తులకు నేను చేసడం జరిగింది. అప్పుడేం చేశానంటే వెంకటేశ్వర స్వామిని వారు మీకు గుర్తే ఉంటుంది, వెంకటేశ్వర స్వామిని పెట్టాను. అలాగే పద్మావతి అమ్మవారి ఉత్సవ మూర్తిని పెట్టాను. ఇద్దరికి కూడా ఎదుర్కోల మహోత్సవం, మాల మార్పిడి ఇవన్నీ కూడా కార్యక్రమాలు అయితే చేశాము. అప్పుడు మీరు కూడా వీక్షించే ఉండుంటారు 3 రోజుల పాటు. కాకపోతే ఈ సంవత్సరం విశేషంగా ఏంటంటే తిరుమల క్షేత్రంలో ఏ విధంగా అయితే చేస్తారో అదే విధంగా నేను ఇక్కడ చేస్తానికి ఈ సంవత్సరం అంతా కూడా సిద్ధం చేసి ఈ యొక్క ఉత్సవాన్ని అయితే నిర్వర్తించడం జరిగింది. అమ్మవార్లు చూడండి దంతపు పల్లకిలో చక్కగా అనుగ్రహాన్ని కలిగిస్తూ మనకి దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. పక్కన శ్రీవారు ఒక వాహనం మీద, అమ్మవార్లిద్దరూ కూడా ఇక్కడ దంతపు పల్లకిలో మనకి దర్శనాన్ని కలిగిస్తూ ఈ విధంగా ప్రదక్షిణముగా స్వామివారి యొక్క విశేష మండపానికి చేరుకున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే కనుక మేము చేసుకునేది మాత్రం మేము మా ఇంట్లో వాళ్ళ ముగ్గురు వరకేనండి. మిగతా వాళ్ళు ఎవ్వరు పిలిచినా రారు. మా ఏరియాలో ఎవరు అంటే భక్తి ఉంది కానీ రావటానికి ఇదండి. మా ఏరియాలో మాత్రం ఎవ్వరు రారు. పిలిచినా కూడా పదే సార్లు పిలిస్తే కానీ రారండి. అది భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి అంతే. భగవంతుడి యొక్క ఆ సంకల్పము, ఆయనకి దర్శనం ఇవ్వాలని అనిపించాలనుకుంటా నేనైతే. ఎవరైతే వచ్చారో వాళ్ళు అదృష్టవంతులు. ఎవ్వరు రారండి. వచ్చినా కూడా కాసేపు ఏదో దండం పెట్టుకుని వెళ్ళిపోవడమే కానీ ఏ ఉత్సవానికి ఎప్పుడు కూడా రారు ఎవరు. అంతా కూడా మేమే చేసుకుంటాం. అది మా యొక్క పూర్వజనం సుకృతంగా భావిస్తూ ఉంటాం అంతేగాని ఎవరైతే అలంకారాలు చూడటం కానీ ఏం చేయరు. కాకపోతే ఫోన్లో స్టేటస్ పెడితే లైక్లు కొడుతూ ఉంటారు. అది మాత్రం అది ఏముందండి, లైకే కాబట్టి లైక్ కొడుతూ ఉంటారు, అలా చేస్తూ ఉంటారు. కాకపోతే ఎవరు రారు. మేము ముగ్గురమే, మా ఇంట్లో మేము ముగ్గురమే చక్కగా చేసుకుంటామండి. ఏ ఉత్సవం అయినా సరే ఎంత కష్టమైనా, చాలా కష్టం ఉంటుంది. ఒక ఉత్సవం చేయాలి అంటే కనుక తిరుమల క్షేత్రంలో 10-20 మంది ఉంటారు. కానీ ఒకే సింగిల్ హ్యాండ్ మీద నేనే అలంకారం చేసుకోవాలి, నేనే దండలు మార్చుకోవాలి, నేనే ఇవన్నీ కూడా చేసుకుని ఒక్కడనే సింగిల్ హ్యాండ్తో చేసుకునేదండి ఇవన్నీ. మీరు ఈ కష్టానికైనా మీరు లైక్ చేసి నా వీడియోని మీరు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఈ కష్టానికి ఫలితాన్ని మీరు ఇవ్వండి. ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ విధంగా స్వామివారి యొక్క అశ్వవాహన సేవ అనేది పూర్తయింది. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది తప్పకుండా కామెంట్ చేయండి. రెండవ రోజు అశ్వవాహనం మీద ఎందుకు వస్తారో మీకు చెప్పాను. మీకు ఆ విషయాన్ని మీకు వివరించినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.